అక్కినేని పెళ్లి గురించి, అఫైర్ల గురించి ఈ మధ్య కాలంలో బాగానే రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ అలాంటి వాటికి దూరంగా ఉంటూ ప్రస్తుతం అఖిల్ కొద్దిగా కెరీర్ పైనే దృష్టి పెట్టాడు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలను దూరంగా పెట్టి దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా కోసం కష్టపడుతున్నాడు. తాజాగా రాజమౌళి రమ దంపతుల కుమారుడు కార్తికేయతో కలిసి రానా నిర్వహించే యారీ నంబర్ 1 షోకు గెస్ట్ గా వెళ్లాడు. ఈ కార్యక్రమంలో తన తొలి సినిమా అనుభవాలను, తనకు ఒకరు చేసిన లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికరంగా వివరించాడు. రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న యారీ నంబర్ 1 లో మాట్లాడుతూ దర్శకుడు వివి వినాయక్ అఖిల్ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించింది. ఓ కొత్త హీరో చేయగల కథ ఇదే అని నేను నమ్మాను. అందుకే ఆ కథకు ఓకే చెప్పి తొలి చిత్రంగా చేశాను. కానీ ఆ సినిమా చేసేటప్పుడు నేను తప్పు చేశానని అర్థమైంది. ఇప్పుడు ఇక చేసేది ఏమీ లేకపోయిందని అఖిల్ వివరించాడు. సరదాగా సాగిన కార్యక్రమంలో ఎవరైనా ఈ మధ్యలో నీకు ప్రపోజ్ చేశారా అని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానం ఇస్తూ, ఈ మధ్య విమానంలో ప్రయాణించేటప్పుడు ఓ సరదా సంఘటన ఎదురైంది. నేను హైదరాబాద్ నుంచి అబుదాబికి వెళ్తున్నాను. విమానంలో నిద్రపోతున్న సమయంలో నా ముందు ఉండే టీవీ స్క్రీన్ పైన ఒక వ్యక్తి ఒక సందేశంతో కూడిన నోట్ ను అతికించారు. లేచి చూసేసరికి ఆ నోట్ కనిపించింది. ఏదో రాసినట్టు ఉండడం, ఆ పేపర్ ఏమై ఉంటుందా అనే అనుమానం రావడంతో తీసి చదివాను. వెంటనే నాకు ముచ్చెమటలు పట్టాయి. నీవు హాట్ గా ఉన్నావు, నీవు సరే అంటే నేను రెడీ అని అందులో రాశారు. ఇంతకీ ఇది రాసింది ఎవరు అని ఎయిర్ హోస్ట్ ను అడగగా ఆమె నవ్వుతూ అదో రకంగా చూసింది. మరోసారి ఆమెను అడగడంతో నీకు ప్రపోజల్ పెట్టింది ఎవరో అనే విషయాన్ని నీవు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఎయిర్ హోస్టెస్ సమాధానం ఇచ్చింది. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన సమాధానంతో నాలో మరింత ఆసక్తి పెరిగింది. అవును అని సమాధానం ఇచ్చేసరికి నీకు లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు, అబ్బాయి అని జవాబివ్వడంతో నేను కంగు తిన్నాను. అక్కడే ఆ అబ్బాయి ఉండడంతో కొంత భయపడ్డాను. విమానం ఆగగానే చెక్అవుట్ కోసం అక్కడి నుండి వేగంగా పరుగు తీసి తప్పించుకున్నాను అని ఈ సరదా సంఘటనను అఖిల్ వివరించాడు. అఖిల్ కార్తికేయ పాల్గొన్న నంబర్ 1 యారీ కార్యక్రమంలో హీరో సుశాంత్ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. కాసేపు